మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 62వ దావీదు కీర్తన 7వ వచనము. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము అని అంటున్నాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఇంటికి ఒక పునాది ఆధారంగా ఉంటుంది. పునాది లేని ఇల్లు మనం చూడం. ఒకవేళ ఎవరైనా పునాది లేకుండా ఇల్లు కట్టినా ఆ ఇల్లు నిలబడదు. ఏదైనా ఉప్పెన వచ్చినా లేదా వరదలు వచ్చినా ఆ ఇల్లు కూలిపోతుంది. ఎందుకంటే పునాది సరిగా లేదు కాబట్టి. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఆధారం. ఎందుకంటే మన రక్షణకు మన మహిమకు ఆధారము. ఈరోజు మనం మహిమను కలిగి ఉన్నాము అంటే, దేవుని ప్రసన్నత మన మీద ఉంది అంటే, దేవుని మహిమ ప్రభావములలో మనం నింపబడ్డాము అంటే దానికి ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆదాము అవ్వలను దేవుడు కలగజేసినప్పుడు ఏదైనా తోటలో ఉంచిన తరువాత దేవుడు వారిని మహిమా ప్రభావములతో నింపారు. దేవునితో సహవాసం చేసే ఆధిక్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఏదైనా తోటలో చక్కని పండ్లు, చక్కని ఫలములు, చక్కని చెట్లు, చక్కని నదులు ఉన్నాయి. చక్కని వాతావరణం కూడా ఉన్నది. అయితే వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆదాము అవ్వలకు ఆనందాన్నిచ్చే అంశము ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా దేవునితో సహవాసం చేయడమే. ఆయనతో ఉండే సహవాసం చాలా గొప్పది. కానీ ఎందుకు ఆ సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు? ఎందుకు ఆ సహవాసం నుంచి దూరపరచబడ్డారు అంటే వారి యొక్క ఎంపిక సరిగా లేదు. పాపం చేయటానికి ప్రోత్సహించబడినప్పుడు, శోధకుడు వారిని శోధించినప్పుడు వారు శోధనకు లొంగిపోయి దేవునికి దూరమైపోయినారు. ఏదైనా తోట నుంచి వారు బయటికి గెట్టివేయబడ్డారు. ఇక్కడ వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. అలాగే దేవుని మహిమను పోగొట్టుకున్న మానవుడు ఆ మహిమ కొరకు విపరీతమైన ప్రయాస పడటం ప్రారంభించాడు. ఇటు అటు పరిగెత్తినాడు. తన సొంత చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించటం మొదలుపెట్టినాడు. సృష్టిని పూజించటం మొదలుపెట్టినాడు. ఏదో ఒక విధంగా ఆ మహిమను పొందుకోవాలి అని మనిషి ఆలోచన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చినప్పుడు సిలువలో ఆయన మరణించి, ఆయన మరణము ద్వారా మనకి ఇచ్చిన గొప్ప బహుమానాలలో ఒకటి ఏమిటి అంటే ఆయన మహిమను కుమ్మరించాడు మన మీద. ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మన అందరికీ రక్షణ ఉన్నది. కొన్నిసార్లు మన గొప్పతనం మనకు అర్థం కావటం లేదు. మనం ఎంత ఉన్నతమైన వారమో మనకు తెలియటం లేదు. దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడో తెలియక చిన్న చిన్న వాటి కోసం ఎంతో విచారపడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల కోసం కృంగిపోయి, ఎందుకిలా నా జీవితం ఇలా అయిపోయింది, నేను శాపగ్రస్తురాలను అని విపరీతముగా బాధపడుతూ ఉంటారు. కానీ నీవు యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తివి అయితే దేవుడే నీ మహిమకు నీ రక్షణకు ఆధారము మాత్రమే కాకుండా ఆయనే నీ ఆశ్రయము. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు గనుక ఈ రోజు నుంచి ఆయనను దేవుని మీద ఆనుకొని జీవించు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా రక్షణకు, మా మహిమకు ఆధారమైన తండ్రి, నీకు స్తోత్రములు దేవా. ఎంతమంది అయితే నా ప్రభా కృంగిపోయి ఉన్నారో ప్రభా, వేసారిపోయిన జీవితాలలో వారు జీవిస్తున్నారో తండ్రి, వారికి వస్తున్న అవమానాలను బట్టి నా ప్రభా కృంగిపోతూ ఉన్నారో తండ్రి, వారందరికీ కూడా ఆశ్రయదుర్గముగా ఉండి మేలు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను కాపాడండి తండ్రి. వారి ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you all.